హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సాయంత్రం అయింది మాకు. సో నీళ్ళు పడదామని చెప్పేసి నేను గార్డెన్లోకి వచ్చాను. స్ప్రింక్లర్స్ అవి వస్తాయి యాక్చువల్లీ నైట్ అవుతే, బట్ మనం పట్టుకుంటే అదో హ్యాపీనెస్ కదా. సో కొన్ని డేస్లో మాత్రం నేనైతే ఇలానే వాటర్ పెట్టుకుంటాను మొక్కలకి. ఇలా మనం వాటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆకు మీద అప్పుడప్పుడు ఏదైనా పురుగు కానీ, అప్పుడప్పుడు స్పైడర్ వెబ్స్ కానీ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇలా వాటర్ మనం ప్రెషర్తో కొట్టినప్పుడు ఏంటంటే, ఏదైనా పురుగు అలాంటిది ఏదైనా ఉన్నా కూడా అవి తొలగిపోయి కొంచెం చెట్టు కూడా మంచిగా పెరుగుద్దనమాట. లోపల అలా రెడ్గా ఉంటుంది అనమాట. ఇంకా పండితే ఇంకా మంచి కలర్ వస్తుంది, తీయగా తేనెలా ఉంటాయి బాగా. మేమందరం కూడా వెయిటింగ్ అనమాట, ఇవి ఎప్పుడు పళ్ళు అవుతాయని. మేము అంటే బర్డ్స్ అండ్ మేము కూడా. సో అప్పటికే అవి ట్రై చేసేస్తున్నాయి, పండిపోయినాయేమో అని కొంచెం కొట్టేసి ఇలా ఇదిగో. వాళ్ళు ఇంకా పండలేదు, అలా సగం తిని వదిలేస్తున్నాయి. ఇంకా పండితే చాలా చాలా తీయగా బాగుంటాయి. ఇక్కడ మన అరటి చెట్లు ఉన్నాయి. ఈరోజు మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఇక్కడేమో అరటి చెట్లు ఉన్నాయి. నేను ఇది కాస్కోకి వెళ్ళినప్పుడు ఎల్లో రోజ్ తీసుకొచ్చాను అనమాట. చక్కగా కొన్ని పూలు పూసింది. నేను ఇది గ్రౌండ్లో పెట్టించాలి, లాన్ మూవింగ్ అతను వచ్చినప్పుడు పెట్టిద్దాం అనుకుని అలాగే మర్చిపోయాను. సో ఇలా కుండీలోనే ఉందన్నమాట. ఈ అరటి చెట్ల దగ్గర ఉంది, చూసారా? ఇది చూస్తే సామెత గుర్తొస్తుంది. అరటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరటాకు వచ్చినా కూడా ఎందుకంటే డ్యామేజ్ ఎవరికి? అరిటాకే. ఇది అలాగే వచ్చిందనమాట. ఇది ఏందనమాట మన అరిటాకు పరిస్థితి. ఇది ఇంకా వెంటనే పెట్టించేయాలన్నమాట, భూమిలో నాటిచ్చేయాలి. అప్పుడు ఇంకా ఎక్కువ పూలు కూడా పూస్తుంది. ఈ చిక్కుడు చెట్టు, ఈరోజు కొన్ని టొమాటోస్ ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాం. ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికేసి, అంటే కొంచెం కచ్చకాయలాగే ఉన్నాయి, అంటే కొంచెం దూరగా అయిపోయేలా ఉన్నాయన్నమాట. అవి కోసేద్దాం. మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవన్నీ దూరగా అయినాయి అనమాట. సో ఇవి మనం కోసేయచ్చు. కోసేసి ఒక బ్రౌన్ బ్యాగ్లో ఒక పండిన టొమాటో ఉంటుంది కదా, దాంతో మనం కలిపేసి ఇలా పెట్టామనుకోండి, ఇంక ఇవి పండిపోతాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా దూరగా ఉన్నాయన్నమాట. ఇది కూడా తెంపేద్దాం. చాలా ఎండగా ఉందన్నమాట ఈ మధ్య. చూసారా? ఇదిగోండి, ఈ ఆకులు, మన చామాకులు వేడికి అనుకుంటా ముడుచుకుపోయాయి. ఇది చూడండి, మొహం మార్చేసుకుంది పాపం. వేడికి తట్టుకోలేక ఇప్పుడే నీళ్ళు పోసాను కదా, కొంచెం కాసేపటికి హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇది మలబార్ స్పినాచ్, ఇది కూడా తెంపాను. పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా? ఇప్పుడు హ్యాపీగా తలుపుతుంది. ఈ పువ్వు చూసారా ఎంత బాగుందో? మధ్యలో కుంకుమ కలరు, చుట్టంతా పసుపు కలరు, చాలా బాగుంది కదా, పసుపు కుంకుమ మిక్స్లో.
ఇదే సెలరీ బాగా పెరిగిపోయింది. హార్వెస్ట్ చేయాలి. ఇంకా మంచి వాసన వస్తుందంటే మనం చికెన్తో తినొచ్చు. స్పెషల్లీ చికెన్ వింగ్స్ గ్రిల్ చేసినప్పుడు ఇది సైడ్కి సెలరీ స్టిక్స్ మనం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలా తెంపాలంటే ఇది ఇక్కడ నుంచి కింద నుంచే తెంపేసేయాలంట. ఒకటి తెంపుతున్నా. ఇలా ఉంది కదా, ఇవి సెలరీ. తెంపితే ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా. సూప్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది. ఇది ఒకటి తెంపాను. ఇది మనకు అవసరం వచ్చినప్పుడు ఇలా ఫ్రెష్గా తెంపేసుకోవచ్చు. ఇది ఒకటి ప్రస్తుతానికి తెంపుతున్నా. ఇవి దూరగానే ఎందుకు తెంపేస్తున్నానంటే స్క్విరల్స్ ఇవన్నీ వచ్చేసి సగం సగం కొరికి పడేస్తాయి యాక్చువల్లీ. సో ఇప్పుడు తెంపేసి మనం ఒక పండుతుంటే దాన్ని ఒక బ్రౌన్ బ్యాగ్లో వేసేసి పెట్టేసామనుకో చక్కగా పండిపోతాయి. ఇవి పార్సిమోన్. ఈ కాయలు అయితే మనకి సెప్టెంబర్ అక్టోబర్ అప్పుడైతేనే పండుతాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు కచ్చకాయలే. అప్పటికే మంచి ఆరెంజ్ కలర్లో టర్న్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. మా మమ్మీ వీటిని టమాటా కాయలు అంటారు. టమాటో షేప్లోనే ఉంటాయి కదా, కానీ యాక్చువల్లీ ఇది టొమాటో అండ్ ఇంకేదో ఫ్రూట్ క్రాస్, అందుకని ఈ షేప్లో ఉంటాయి. చూసారా, నేను ఎందుకు ఈ దూరకాయల్ని తెంపుతున్నానంటే ఎందుకు ఇలా కొరికేసి వదిలేస్తాయి అన్నమాట. ఇంక ఇవి ఎదగవు, ఇలాగే ఉండిపోతాయి. ఇక్కడేమో ఉన్నాయి, ఏమి తెంపుతాం, 2-3. పాపం ఎంత చిన్న కాయని కూడా కొట్టేసింది. ఇక్కడ క్యాబేజ్, ఇదేంటో అంతా పురుగు పట్టేసినట్టు ఇలా కొట్టేసింది. అందుకే నేను వాటర్తో ఇలా ప్రెషర్గా పెట్టేసి కొడతానమాట. సో ఏదైనా పురుగులు కానీ వాటి ఎగ్స్ కానీ ఇలా లీఫ్కి బ్యాక్ సైడ్ ఉన్నాయనుకోండి కొంచెం పడిపోతాయి. యూజ్ కొంచెం ఉంటుంది, అట్లీస్ట్ పెస్టిసైడ్స్ ఏమి కొట్టాం కాబట్టి ఇలా వాటర్ స్ప్రేతోనే మనం కొంచెం బెటర్ చేయొచ్చు అనమాట. చూసారా, క్యాబేజ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇవే క్యాబేజ్, ఈ బుజ్జి క్యాబేజ్. తోటకూర ఉంది ఇక్కడ. ఇది కూడా చూసారా, నాకు తిప్పి చూడాలి, అప్పుడప్పుడు దొరుకుతాయి. ఇంకా మన ఓపిక గార్డెన్లో ఉంటే ఇలా అన్నీ టైం అయిపోతూ ఉంటుంది ఇవన్నీ చూసేసరికి.
వచ్చేసింది. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ పర్ల్ మిల్లెట్ని చూస్తే అయితే నాకైతే చాలా ముచ్చటేస్తుంది. దగ్గర నుంచి చూడండి, ఎంత బాగుంది కదా, నిజమైన ముత్యాల్లాగా. ఇంకో చిన్న బేబీ కూడా వచ్చింది, చూడండి ఎంత బాగుంది కదా. సో ఇక్కడ కొన్ని గోరింకలు కూడా ఉన్నాయి, పువ్వులు స్టార్ట్ అయినాయి వాటికి. ఓకే అండి, ఇది ఈరోజు హార్వెస్ట్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.